ప్రభు పేరున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. I wish you everyone happy and prosperous Christmas. ప్రియులారా, వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మేము నీ వారము, నీ పేరు పెట్టబడిన ప్రజలను తండ్రి. ఈ వాక్య పరిచర్య జరుగుతుండగా తండ్రి, మా హృదయ తలంపులు, మా నోటి మాటలు అన్నీ నీకు అంగీకారంగా ఉండరావున కృప చూపుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 పిల్లల క్రిస్మస్ సందేశాలు మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి వినుకుంటూనే వస్తున్నాం కదా. From our childhood we are listening these Christmas messages. Today I wanted to have a different perspective of the Christmas message. I mean, దీనిలోని కొన్ని కోణాలను మనము క్రిస్మస్ కోణాలను మనము ఈరోజు నాకు ఇచ్చిన సమయము 12:05 అయింది. ఇప్పుడు తొందరలోనే ముగిస్తాను, ఎందుకంటే అందరు పోయి వంటకాలు అవి ఇవి చేసుకోవాలో వాళ్ళు చేసి వచ్చారో తెలియదు. సో దాదాపు 50 సంవత్సరాల క్రితము ఈ భూమి పైన ఒక మహాద్భుతం జరిగింది. 1969లో అమెరికాకి చెందిన ఒక ఆస్ట్రోనాట్ he landed on the moon. ఎంతమంది తెలుసు? 969 కంటే ముందు పుట్టిన వాళ్ళు కూడా తెలవాలి, తర్వాత పుట్టిన వాళ్ళు కూడా తెలవాలా. ద ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, టెల్ మీ, హూ ఇస్ ద పర్సన్ హూ ఫస్ట్ ల్యాండెడ్ ఆన్ ద మూన్? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. వెరీ నైస్, వెరీ గుడ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969లో అతను అపోలో 11 అనే ఒక నౌక ద్వారా ప్రయాణమై అక్కడ భూమి పైన ల్యాండ్ అయ్యాడు. ప్రియులారా, ఇతను అన్ఫార్చునేట్లీ 2011లో చనిపోయాడు. అయితే చంద్రలోకం పైన మొట్టమొదటి అడుగుపెట్టి ఇతను ఏం చేశాడంటే అక్కడ తనతో తెచ్చుకున్న బైబిల్ను ఆ చంద్రుని పైన పెట్టాడు. పెట్టి గట్టిగా హల్లెలూయా అని అన్నాడు ఈ ఆర్మ్స్ట్రాంగ్ గారు. హల్లెలూయా అనేది భూమిపైనే కాదు, చంద్రుని పైన కూడా వినిపించాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఆ తర్వాత అతనికి చాలా సన్మాన సభలు జరిగినాయి. ఆఫ్టర్ హీ రిటర్న్ ఫ్రమ్ ద మూన్, చాలా సన్మాన సభలు, ఫెలిసిటేషన్స్, ఫెసిలిటేషన్స్, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఆన్. ఒక సభలో చాలా మంది సభికులు పోటీలు పడి ఈయనను ప్రేజ్ చేస్తా పోయారు. ఇంత అద్భుతము ఆర్మ్స్ట్రాంగ్ గారు, ఇట్స్ రియల్లీ వండర్ఫుల్, ఎ గ్రేట్ అచీవ్మెంట్ దట్ యూ హ్యావ్ ల్యాండెడ్ ఆన్ ద మూన్ అనేది అని చాలా మంది ప్రేజ్ చేశారట ఆయన. అయితే తన రిప్లైలో ఆయన అన్నాడట, ఓకే, మూన్ పైన నేను కాలు పెట్టినా అది అద్భుతమే, నో డౌట్. కానీ ఇంతకంటే మహా అద్భుతం, పరలోకము విడిచి దేవాతి దేవుడు భూమి పైన అడుగు పెట్టుడు. దిస్ ఈజ్ ద మోస్ట్ వండర్ఫుల్ అచీవ్మెంట్.
ఇన్ ద మ్యాన్ కైండ్. ఇంతకంటే మహా అద్భుతము వేరే లేదు అని చెప్పాడు. హల్లెలూయా చెప్తామా? పిల్లరా, ఈ డిసెంబర్ మాసం చాలా ప్రాంతాల్లో దీనిని ఆనంద మాసం అంటారు. ఏమంటారు? ఆనంద మాసం. మీరు మన దేశంలో ఏ ప్రాంతానికన్నా వెళ్ళండి, లేక వేరే ఏ దేశాలకన్నా వెళ్ళండి, ఈ క్రిస్మస్ సందడి, ఈ క్రిస్మస్ సంబరం మీ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంటుంది, మీ చెవులకు వినబడుతుంటుంది. ఏ ప్రాంతంలోకి వెళ్ళండి, ఈవెన్ కొన్ని పాశ్చాత్య దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు, యేసు క్రీస్తు విరోధి అనబడే దేశాలు, చైనా అనుకోండి, రష్యా అనుకోండి, ఇంకా కొన్ని కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా, ఈవెన్ పాకిస్తాన్లో కూడా ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ వేడుకలు జరుగుతాయండి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. ప్రపంచవ్యాప్తంగా కొన్ని పండుగలు, చాలా పండుగలు ఉన్నాయి లోకంలో. అయితే ఆ పండుగలకు కొన్ని పరిమితులు ఉంటాయి. భాషా పరిమితులు కానీ, ప్రాంత పరిమితులు కానీ, దేశ పరిమితులు కానీ. సపోజ్ దసరా పండుగ ఉంది, అది ఇక్కడనే చేసుకుంటారు. బతుకమ్మ పండుగ ఉన్నది, అది ఇక్కడనే చేసుకుంటారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి పోయి నేను బతుకమ్మ పండుగ చేయాలంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అక్కడ గాంధీ జయంతి చేసుకుంటాం మనం. ఇక్కడ అమెరికా పోయి నేను గాంధీ జయంతి చేసుకుంటా అంటే వానికి ఏం తెలుస్తుంది గాంధీ జయంతి? వాడు అబ్రహాం లింకన్ జయంతి చేసుకుంటాడు అక్కడ. అంటే కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ యేసు క్రీస్తు వారి జననానికి ఎటువంటి పరిమితులు లేవు. అపరిమితముగా జరిగే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ ఈ లోకంలో. అర్థమవుతుంది కదా? అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. రైట్. పిల్లరా, అయితే ఈ పండుగ కొంతమంది విభిన్న అభిప్రాయాలు. సమ్ సే వై షుడ్ వి సెలబ్రేట్, వేర్ ఇట్ ఈస్ రిటన్. మేము ఎందుకు చేసుకోవాలండి? వేసుకోవాలి అంటున్నాను నేను. కొంతమంది ఇది చేసుకోకపోతే క్రైస్తవమే లేదు, క్రైస్తవుడు అన్నవాడు తప్పకుండా ఈ పండుగ జరుపుకోవాలి అనుకుంటున్నారు. నువ్వు క్రిస్మస్ పండుగ ఎందుకు చేసుకున్నావు అని దేవుడు అడగడు. నువ్వు క్రిస్మస్ పండుగ ఎందుకు చేసుకోలేదు అని కూడా దేవుడు అడగడు. ఒకరోజు దేవుడు ఏమడుగుతాడంటే, నేను భూమి మీదకి వచ్చి చూపిన మార్గాన్ని నువ్వు అనుసరించావా లేదా? ఇది మాత్రం అడుగుతాడు దేవుడు. ఈ పండుగల ఆచారాలు గురించి దేవుడు అడగడు. నేను చూపిన మార్గం, యేసు మార్గంలో నువ్వు నడిచావా లేదా? ఇది మాత్రం దేవుడు తప్పకుండా అడుగుతాడు. పిల్లరా, అసలు క్రిస్మస్ అనేది గ్రీక్ అండ్ లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. క్రిస్టోస్, ఇట్ ఇస్ ఎ గ్రీక్ వర్డ్. మాస్, మాస్ అంటే క్యాథలిక్స్ ఉంటుంది. ఎక్కడికి పోయావు అంటే మేము మాస్కి పోయామండి అంటారు కదా. అది లాటిన్ పదం. అది ఆ రెండుని కలిపి
క్రిస్టోమాస్ అని అప్పుడు పిలిచేవారు 16వ శతాబ్దంలో ఆ కాలంలో. అది మాస్ అంటే మీకు అందరికీ తెలుసు. చూసే హోలీ యూకరిస్ట్ అంటే దివ్య బలి పూజ. క్యాథలిక్స్ లో వారు ఆరాధన పోయినామని అనరు, వారు మాస్కు పోయామండి అంటే బలి పూజ, బలి పూజకు పోయాము అని అర్థం. అంటే ఆరాధన అనుకోండి. ఈ క్రిస్టోమస్ కాస్త క్రిస్మస్ అయి ఇప్పుడు ఊళ్ళకి పోతే క్రిస్మస్ పండుగ అంటారు. ఊళ్ళలో ఏమంటారు ముసలోళ్ళు, అయ్యా క్రిస్మస్ పండుగ ఉన్నది, క్రిస్మస్ పండుగ వస్తున్నది అని ముసలోళ్ళు అనుకుంటారు. అంటే పేరు మారుకుంటూ వస్తున్నది. అది ఒడిశాలో ఏమంటారో తెలియదు, క్రిస్మస్ అంటారా, క్రిస్మస్ అంటారా? నో, in villages they call it Christmas. పిల్లరా, అయితే ఇక్కడ మనము దీన్ని అసలు చూస్తే క్రిస్మస్ అని అనకూడదు. క్రీస్తు ఆరాధన పండుగ దీన్ని పిలవవలసింది క్రీస్తు ఆరాధన పండుగ. కానీ అది మనం మర్చిపోయి వాళ్ళు వీళ్ళు క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అలా అయిపోయింది. అది దానికి మేము మారవలేములేండి. నేను క్రీస్తు ఆరాధన పండుగ చేయాలి మనం అంటే అందరు నన్ను ఇంతగా చూస్తారు, విదేశీ కొత్త కనిపెడుతున్నాడు. వీళ్ళ ఆరాధన క్రీస్తు పుట్టినప్పుడు మనం లూకా సువార్త చదివినాం కదా ఇంతకుముందు. మనము 13వ వచనంలో రాయబడి దూతలు పాట పాడిండ్రు, తర్వాత స్తుతించిండ్రు, ఆరాధించిండ్రు. వేల కోట్ల దూతలు. అక్కడ రాయబడిన మాట చూస్తారు, తీయండి, చదవండి ఒకసారి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 13వ వచనము. Luke chapter 2 verse 13. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చాలండి, దేవునికి స్తోత్రగానాలు చేస్తున్నారంటే వాళ్ళు ఎంతమంది దూతలు అంటే సర్వ సైన్య సమూహము. అయ్యగారు చెప్పారు ఒక రోజు, అక్కడ ఎంతమంది దూతలు ఉంటారంటే hundreds of thousands of, ఏమంటారు, 10,000 times 10,000, 10,000 times 10,000 and thousands and thousands. అంతమంది దూతలు పాటలు పాడుకుంటా అక్కడ ఆకాశంలో రాయబడింది. ఇక్కడ సర్వ సైన్య సమూహం ఆ దూతతో పాటు పాటలు పాడుకుంటా దేవుని స్తుతించారు. వీళ్ళారా, అసలు ఎందుకు మనము ఈ క్రిస్మస్లో దేవుణ్ణి ఆరాధించాలి? ఎందుకు క్రీస్తు వచ్చాడు ఈ లోకానికని పోయిన వారము మన సంఘ కాపరి గారు వెరీ డీటెయిల్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. 2 రోజుల క్రితం మనకి వాట్సాప్లో ఆ మెసేజ్ కూడా మనకు పంపించారు, 10 పాయింట్ల మెసేజ్. ఎంతమంది చదివారు ఆ 10 పాయింట్ల మెసేజ్? సాయి గారు పంపించింది. How many people you have read? 10 points message. చదవాలి. దాంట్లో మనకు తెలుస్తుంది క్రీస్తు ఎందుకు వచ్చిండు. ఆ 10 పాయింట్లు మీరు ఒకవేళ ఆ వాట్సాప్ మెసేజ్ చూడండి ఇంటికి పోయిన తర్వాత, ప్రతి 10 పాయింట్లలో లాస్ట్ వచనం మీకు ఏం కనబడుతుందంటే వచ్చెను 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 వచ్చెను. అంటే ఎందుకు వచ్చిండు దేవుడు యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి? వై డిడ్ హీ కమ్? వై డిడ్ హీ చూస్ దిస్ ఎర్త్? ఇక
ఇక్కడికి ఎందుకు వచ్చిండు ఆయన అన్నది ఒక 10 విషయాలు చాలా విపులంగా మనకు దాంట్లో కనబడతాయి. నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. అయితే ఎందుకు మనము దేవుణ్ణి ఆరాధించాలి? మన బైబిల్లో తీయండి, రోమీయులకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 9 verse 5. రోమీయులకు రాసిన పత్రిక రోమా 9:5. అందరు తీశారా? అందరు తీసిన తర్వాత చదివితే everybody ఎస్ అదే అడుగుతున్నాను. తీస్తాం. తీశారా? ఓకే, గుడ్. అందరు చూడండి, నేను చదువుతాను, బైబిల్ ఫాలో అవ్వండి. రోమీయులకు రాసిన పత్రిక 9:5. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఒకసారి మళ్ళా నాతో చదవండి, అందరు నాతో చెప్పండి. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యంలో పరిశుద్ధుడైన పౌలు గారు రోమీయులకు రాస్తూ అంటాడు, వాక్యాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే క్రీస్తు యేసు మన పితరులలో పుట్టాడు. అయితే ఈయన ఎవరైనా ఈజ్ ద సర్వాధికారి, ఆల్ పవర్ఫుల్ గాడ్. ఈయన సర్వాధికారి అనే దేవుడు. ఇక్కడ పుట్టెను అన్నది శిశువు యొక్క పరిభాష. పుట్టెను ఈ తక్కువ అంటే మనకు యాక్చువల్ చూస్తే క్రిస్మస్ సందేశము 4 సువార్తలలో కేవలం 2 సువార్తలు మాత్రమే మెన్షన్ చేయబడ్డది. మార్కు గారు, యోహాను గారు రాయలేదు. ఎవరు రాశారు మరి? మత్తయి రాశారు, లూకా గారు రాశారు. మత్తయి గారు కొంచెం కన్సైజ్ అంటే కొంచెం కుదించి రాశారు. లూకా గారు కొంచెం విపులంగా రాశారు. అయితే ఇక్కడ పౌలు గారు అంటారు, పుట్టెను అన్నది శిశువు పరిభాష. వీళ్ళారా, ఇప్పుడు మనం చదివినాం కదా, ఐజయా 14:7 చదివారు కదా మీరు. దాంట్లో 7:14 పుట్టెను, బోర్న్. బోర్న్ అంటే ఇట్స్ ఏ లాంగ్వేజ్ అబౌట్ ద బేబీ. జీసస్ ఇస్ నాట్ ద బేబీ. లాలి లాలి అమ్మ లాలమ్మ లాలి లాలి అనుచు పాడరే బాలయేసునకు లాలి అని పాడతారు. ఎంత అమాయకత్వం అండి! ఈజ్ ద పవర్ఫుల్ గాడ్, సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి అయిన దేవుడు అండి. పుట్టెను. ఓకే,
భాష ఎందుకంటే శిశువు కనుక పుట్టిననే భాష రాచబడింది. అయితే లూకా 19:10లో ఏం రాయబడిందంటే, లూకా 19:10లో ఒకసారి చూడండి. లూక్ 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. మనుష్య కుమారుడు వచ్చెను అనేది మనుష్యుల పరిభాష. పుట్టెను శిశువుల పరిభాష, వచ్చెను మనుష్యుల పరిభాష. నర శరీరధారి అయి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. యాజ్ అ మ్యాన్, ఇట్స్ ఎ మ్యాన్లీ లాంగ్వేజ్. వచ్చెను. ఇలా మరి మొదటి తిమోతి 3:15లో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 ఇలా రాయబడి ఉన్నది. ఆయన 1 తిమోతి 3:16 ఇలా రాయబడి ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఉన్నారండి? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఇది దేవుని యొక్క పరిభాష. ఇంగ్లీష్ ఏమని ఉందండి? 3:16 1 Timothy. And without controversy, great is the mystery of godliness. God was manifest in the flesh, justified. God was manifested in the flesh. నర శరీరుడుగా ప్రత్యక్షుడాయను. He manifested as a flesh, man in flesh. ఇది దేవుని పరిభాష. కనుక మనము శిశువు పరిభాషల్లో ఒకవేళ దేవుని స్తుతిస్తే కొంచెం అమాయకత్వమే. చాలా మంది క్యాథలిక్స్ లో చూస్తాం మనం, ఇన్ఫెంట్ జీసస్, shrines, churches. తప్పది. He is not an infant. He is all powerful God. సర్వాధికారి అయిన దేవుడు. ఆ దేవుడికి లాలి దూర పాడలేదంటే గోడ చేసుకోలేదు. చూడారా? అయితే ఇక్కడ యేసుక్రీస్తు జననము ఒక పండుగలాగా మనము ఎందుకు చేసుకుంటాము అనే విషయాన్ని మనం ఆలోచిస్తే దానికి కొన్ని బలమైన కారణాల గురించి నేను టైం పర్మిట్ చేస్తే ఒక 2 విషయాలు మాట్లాడి ముగిస్తాను. ఎందుకు మనము పండుగ జరుపుకోవాలి? క్రిస్మస్ పండుగ. ఒకవేళ క్రైస్తవేతరులు మిమ్మల్ని అడిగినా అనుకోండి, వై డిడ్ యూ సెలబ్రేట్ ద క్రిస్మస్ ఫెస్టివల్? దిర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ రీజన్ ఫర్ ఇట్. ఏంటి ఆ రీజన్ అంటే, ఆయన పుట్టుక ప్రణాళికాబద్ధమైన పుట్టుక. చెప్పండి ఒకసారి. A well-planned birth of Jesus Christ. ఇలా చెప్పగలుగుతారండి ప్రణాళికమైన పుట్టుక. సపోజ్ యూ అండ్ ఐ బార్న్. నువ్వు పుట్టిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా నీకు తెలియదు మీ నాయన ఎవరు, మీ అమ్మాయి ఎవరు. రైట్? నువ్వు ఎక్కడ పుట్టావు? ఒరిస్సాలో పుట్టావా, ఆంధ్రప్రదేశ్లో పుట్టావా, తెలంగాణలో పుట్టావా, ఎక్కడ పుట్టావు నువ్వు?
మార్కాపురంలో పుట్టావా? నీకేం తెలుస్తుందండి? నువ్వు చిన్న పిల్లగాని పసిపున్నావు నువ్వు. ఆ? మనకు తెలియదు మన పుట్టుక గురించి. వీఆర్ టోటల్లీ ఇగ్నోరెంట్ ఆఫ్ అవర్ బర్త్. నేను ఎక్కడ పెట్టానో నాకు తెలియదు. అన్లెస్ మై డాడ్ టెల్స్, మై మామ్ టెల్స్ మీ, son, you are born in so and so place. I born in Karimnagar district. నాకు తెలుసా నేను పుట్టినప్పుడు? నాకు తెలియదు. అయితే యేసుక్రీస్తు విషయంలో అలా కాదండి. ఇన్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. మన ప్రభువు పుట్టుక ముందు ఏ తల్లి గర్భాన పుట్టాలో ఎంచుకున్నాడు. He planned it in advance. ఏ తల్లి గర్భాన్ని పుట్టాలా, తల్లి ఎవరో ఎంచుకున్నాడు, తండ్రిని ఎవరు ఉంచుకోవాలో ఎంచుకున్నాడు. నేను ఎక్కడ పుట్టాలా, వేర్ ఐ హ్యావ్ టు బోర్న్. దీస్ విషయాలు పిల్లారా జాగ్రత్తగా గమనించండి. ఏదో ఆషామాషి కానీ ఏదో టైం పాస్ కానీ అని చెప్తలేను. I studied well in the scriptures. I studied commentaries. I went through the internet for nights together. I sent you this information. ఏదో చెప్తుండే చెప్పుకొని మనం ఇంటెంతా వినకపోతే అనుకోబాకండి పిల్లారా. You will be missing a lot. No pastor in the church will teach like this in detail. God has chosen his mother in advance. ఆయన తండ్రి ఎవరు ఉండాలో అది కూడా అతను దేవుడు ఎంచుకున్నాడు. నేను ఏ ఊర్లో పుట్టాలా, నేను ఏ ఊర్లో చనిపోవాలా, నేను చనిపోయినప్పుడు ఆకాశంలో ఏం జరగాల, వింతలు, వాట్ మిరాకిల్స్ షుడ్ హ్యాపెన్, కాస్మిక్ మిరాకిల్స్, స్కైలో ఏం జరగాల అని ముందుగానే రాసి పెట్టుకున్నాడు నా ప్రభు. వెల్ ప్లాన్. సడన్ గా రాలేదండి. డిసెంబర్ 25 అనుకోండి, ఇంకెప్పుడు ఆ డేట్ అనుకోండి. అది యేసుక్రీస్తు జననము ఏదో అకస్మాత్తుగా జరిగింది కాదు. ఇది వెల్ ప్లాన్డ్. బైబిల్లో ఆధారాలు ఉన్నాయా సార్ మీరు చెప్తున్నారు, అవన్నీ చెప్తున్నారు, బాగానే ఉన్నాయి. డూ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్సెస్ ఇన్ ద బైబిల్? ఎస్, ఐ డూ హ్యావ్ ఇట్. బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. పిల్లరా, ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం. యేసుక్రీస్తు యొక్క జననం చెప్తున్నాను నేను. ఎక్కడ రాయబడిందండి? ఆది కాండం అంటే క్రీస్తుకు పూర్వం 4000 సంవత్సరాలుగా ముందే. యేసుక్రీస్తు పుట్టక ముందే. చిన్నగారు వింటున్నారా? నేను చెప్పేది అర్థం కాకపోతే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఐ విల్ అగైన్ రిపీట్ అండ్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ. యేసుక్రీస్తు పుట్టక ముందు ఆది కాండం 3:15 తీశారా? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. నీకును స్త్రీకి నీ సంతానమునకు ఆమె సంతానముకు వైరం కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. నీవు దానిని మడిమ మీద కొట్టెదవు అని చెప్పాను. ఆయన ఇక్కడ ఒక్క నిమిషం మనం పాస్. దేవుడు ఇక్కడ 3 వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. 3 వ్యక్తులు అనుకోండి, ముగ్గురుతో మాట్లాడుతున్నాడు. ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆదామా అంటే బైబిల్ భాషలో కాదు, నేను మన వాడుక భాషలో చెప్తాను మీకు ఇంత అర్థమయ్యేటట్టు. ఆదామా
నేను తినవద్దని చెప్పిన పండు నువ్వు తిన్నావు. నువ్వు ఆజ్ఞాతిక్రమం ఇది. కనుక ఇక నుంచి నువ్వు భూమి పైన చెమటలు ఓడ్చి సేద్యం చేసి హిందువు అయినా అక్కడ నువ్వు సేద్యం చేస్తే మొలిసేది ఏంటి? ఇక్కడ రాయబడి ఉంటుంది తర్వాత 18-16 వర్ణంలో గచ్చ పొదలు ముళ్ళ పొదలు మొలుస్తాయి. నువ్వు సేద్యం చేస్తావు కానీ ఏం మొలుస్తాయి? ముళ్ళ తుప్పులను గచ్చ పొదలను ముళ్ళ తుప్పులను గచ్చ పొదలు అట్లా సేద్యం చేస్తాయి. ఇక పో నా ముందు నుంచి అని చెప్పేశాడు ఆదాముకి. స్త్రీ దగ్గరికి వచ్చాడు, అవ్వా నేను ఎంత అందంగా తయారు చేశాను నేను, కానీ నీ బుద్ధి చూపించుకున్నావు కదా, నువ్వు తినదే కాక నీ మొగని కూడా తినిపించినావు. పండండి ఆమె కదా తినిపించింది. అంత లోకంలో చేసేదంతా మీరే. ఆమె తినిపించిందండి, లేకపోతే పాపం అమాయకుడు ఆదాము తీసుకెళ్ళి ఆదాముకి ఇస్తే ఆదాము తిన్నాడు. స్త్రీతో నటుడు దేవుడు, మీ ప్రసవ వేదను నేను గమన చేస్తా. నేను అంతకుముందు ఏదో కొద్దిగా ప్రసవ వేదంతో పిల్లలు అంటుండేనేమో, కానీ ఈ సంఘటన తర్వాత ఏం రాసిందంటే దేవుడు ఏం చెప్పాడు? ఓకే మిక్కిడి హెచ్చిస్తా నేను. ఇస్ ద కర్స్ ఆన్ ద వుమన్. దేవుడు శాపం అండి, ఆడదానికి శాపం దేవుడు అప్పుడు పెట్టాడు. చాలా మంది గర్భవేదంలో చనిపోయిన వారు మన నర్సక్కలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ తెలుసు. చచ్చి పుట్టుడు అంటే డెలివరీ అంటారు. ఇది అధికం చేసింది ఎవరు? దేవుడు. ఇంకా నయం ఇది. ఇప్పుడు మనం క్లోరోఫామ్ కనిపెట్టడం కనుక, అనెస్థీషియా కనిపెట్టాము కనుక ఇదేదో ఈజీగా జరిగిపోతుంది అయ్యగారు. ఇప్పుడు అనెస్థీషియా కనిపెట్టగలేకపోతే అయ్యగారికి చాటి కోశారు ఉంటుండేనా? అయ్యగారు కొట్టుకుంటుండే ఇట్లా చేప కొట్టుకున్నట్టు. ఇంతమంది డెలివరీ అయింది. సిస్టర్ కూడా రీసెంట్గా డెలివరీ అయింది. సిజేరియన్ అయితే అనెస్థీషియా లేకపోతే సిజేరియన్ ఎట్లయితుంది? శ్రీలేఖ సిస్టర్ అవుతుందా? కాదు. అనెస్థీషియా కనిపెట్టడానికి మనము జేమ్స్ సింప్సన్ ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. లేకపోతే ఆ కాలంలో అయ్యగారు వెటర్నరీ హాస్పిటల్ వార్డ్స్ ఊరికి బయట ఉండేయట. ఎందుకంటే అక్కడ ఏడుపులు పెడగొప్పలేదట. మామూలు వార్డ్స్, చిల్డ్రన్స్ వార్డులో హాస్పిటల్ ఉండేవి కాదు, వెటర్నరీ వార్డ్స్ బయట. ఎందుకంటే ఆ వేదన భరించలేక ఆడవాళ్ళు పెట్టిన పెడబొబ్బలు వినబడకూడదని దూరం పెట్టేవారు వాళ్ళు. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయినాయిలేండి. అయితే ఇక్కడ అవ్వను నువ్వు చెప్తున్నాడు పోయిగా నా ముందరికెళ్ళి. ఇక వచ్చిండు. ఇది ఇంపార్టెంట్ అండి ఫర్ క్రిస్మస్ పాయింట్ ఆఫ్ వ్యూ. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సర్పాని దగ్గరికి వచ్చిండు. అంతవరకు సర్పము భూజంతువు అని రాయబడి ఉన్నది 14లో. భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపింపబడేదానివై. అంటే అప్పుడు సర్పానికి 4 కాళ్ళు ఉండేటి. In those times, have you ever went to an antique restaurant? అక్కడ ఒక డ్రాగన్ బొమ్మ ఉంటుంది. ఆ డ్రాగన్కి ఏముంటాయి? కాళ్ళు ఉంటాయి. దట్ ఈస్ ద థింగ్. ప్రకటనలో కూడా మనం డ్రాగన్ గురించి వింటుంటున్నాము, ఘట సర్పము అని. ఆ కాలంలో కాళ్ళు ఉండేటి వాటికి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇక్కడ నుంచి నువ్వు శపించబడిన దానివై నీవు కడుపుతో ప్రాకుచు. నువ్వు కడుపుతో ప్రాక్తగా ఆ భూజంతువులకి నువ్వు పురుగు జాతికి వచ్చేసావు అని ఒక మాట దేవుడు ఏమంటాడంటే, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిన్న పామంటుంది చూడండి. అది
అక్కడి నుంచి వచ్చింది ఇది, మన్ను తింటావు అని చెప్పి పాము. తర్వాత ఇక్కడ అనేది అండర్లైన్ చేసుకోండి, నీకును స్త్రీ మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును అని రాయబడిందండి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. మనమంతా ఎవరము? స్త్రీ సంతానము కాదు, అది తప్పు. మనమంతా పురుష సంతానము. నేను, నువ్వు 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 పురుషుడు లేకపోతే ఏమండి చలం గారు, ఇప్పుడు మీ కొడుకుని తీసుకుపోయి స్కూల్లో జాయిన్ చెప్పారనుకో, మీరు లేరు, మీరు వైఫ్ తీసుకుపోయి జాయిన్ చేయించింది. అమ్మ ఏం పేరు అంటే ఏం పేరు? విక్కీ. సన్నా చెప్పాల్సి వస్తుంది అక్కడ. కొంతమంది స్త్రీలకు భర్తలతోనే విడిపోయి వేరేగా ఉండేటోళ్ళు, భర్త చనిపోయాడండి, వాడు ముదనష్టపోడు, బద్మాషుడు, వాడు వెళ్ళిపోయాడు, వాడు పోయాడు, వాడు గోనగేదల్లో గునిగేద, గూడల్లో దున్నపోదు వాడు అని అంటే కుదరదు అక్కడ. వాడు ఎవడన్నా ఉండని, వాడి ముఖం ఎలాగన్నా ఉండని, కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా ఉండని వాడు అని పేరు చెప్పండి అంటే అక్కడ రాయాల పేరు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటి పేరు ఒకటి ఉండేది, మనకు ఎక్కడ లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది. గొట్టి ముక్కల సైమన్ శేఖర్ అంటే వారొక్కరే. వారిని పెళ్లి చేసుకున్నంత సిస్టర్ కూడా గొట్టి ముక్కలు అయిపోయింది ఇప్పుడు. గొట్టి ముక్కల ఎవాంజలిన్ ఫ్రమ్ గుమ్మడి టు గొట్టి ముక్కల. ఎందుకు? పురుషుడు, పురుష సంతానం మనమంతా. ఒక్క యేసు క్రీస్తు ప్రభు ఒక్కరే స్త్రీ సంతానము. ఇక్కడ అదే రాయబడింది. ఆది కాండంలో ఆ మాట దేవుడు చెప్పాడు. No involvement of a man in the birth of Jesus Christ. Am I right? Am I right? Yes. స్త్రీ సంతానం యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. మనమంతా పురుష సంతానమే. అది ఆది కాండం 3:15 రాయబడి ఉన్నది. పిల్లారా, దాని తర్వాత సంఖ్యాకాండంకి వస్తాం మనం. సంఖ్యాకాండము 24:17లో బుక్ ఆఫ్ నంబర్స్ 24:7, బుక్ ఆఫ్ నంబర్స్లో 24:7లో బిలాము ప్రవచిస్తాడు. బిలాము చదవండి. 24:7 సంఖ్యాకాండము. 24:17 ఆయన చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన కూర్చున్నాను కానీ సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. ఎవరు చెప్తున్నారు? దాదాపు క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాలకు పూర్వము బిలాము ప్రవక్త. చలంగారు బిలాము గురించి ఉన్నారు కదా, గాడిద మీద పోకుండా గాడిదతో కొడితే గాడిదకి మాట ఇచ్చాడు దేవుడు. బిలాము ప్రవక్త. ఆ ప్రవక్త దేవోక్తి సంఖ్యాకాండంలో రాస్తున్నది. యాకోబు నుంచి ఒక నక్షత్రము పుట్టును. A star will be born from the Jacob. ఇంకా a scepter, రాజదండము. ఎక్కడి నుంచి వస్తుంది రాజదండము? ఇశ్రాయేలు నుండి ఒక రాజదండము వచ్చింది. ఎంత క్లియర్గా రాశారండి ఇది. What a planned birth, Jesus' birth. Is it not? Don't you wonder? So many years. ఆది కాండంలో రాశాడు స్త్రీ సంతానం అని. సంఖ్యాకాండంలో కూడా ఇక్కడ రాయబడింది. యాకోబు నుంచి నక్షత్రము పుట్టును. రాజదండము అంటే రాజుడు వేలే, స్కెప్టర్ అంటారు దాన్ని.
రాజదండము ఎక్కడి నుండి వస్తుందట? ఇశ్రాయేలు నుండి రాజదండము వచ్చును. పిల్లరా, అలాగే క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టక ముందు 700 సంవత్సరాల తర్వాత ముందు యెషయా గారు ప్రవచించారు. ఇప్పుడు మనం చదివిన 7:14 9:6 బుక్ ఆఫ్ ఐజాయా 7:14 అండ్ 9:6 యేసు యొక్క జననము ఎట్టి జననము, ఆయన ఒక కన్యకకు పుట్టుతాడు అని ఇక్కడ రాయబడింది యెషయా గారి ద్వారా. సుమారు 700 సంవత్సరాల క్రితం, క్రీస్తు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రిందట. చదవండి ముందే 9:6. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని ఆయన పేరు 7:14 కూడా రాయబడి ఉన్నది. కాబట్టి ప్రభువు తానే ఇక చూచిన మీకు చూపును ఆలకించడి. ఓకే, కన్యక గర్భవతి చాలండి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. దిస్ ఈస్ వాజ్ ప్రొఫెసైజ్డ్ 700 years before birth of Jesus Christ. Come on, next. 500 years before, prophet Micah 5:2 రాయబడి ఉన్నది. ఈయన ఎక్కడ పుడతాడో అని చెప్పి రాయబడి ఉందండి. ద ప్లేస్ యూదయ బెత్లెహేమా, నువ్వు యూదయ ప్రాంతంలో అల్పమైన దానివి కావు. బెత్లెహేం గురించి అండి, బెత్లెహేం గురించి బిఫోర్ 500 years ప్రాఫెట్ మీకా ప్రవచించాడు. ఇక్కడ పుట్టాడని. బెత్లెహేమ ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను. చాలండి, అక్కడ మన అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఆయన యెరూషలేములో పుడతాడు. మరణం గురించి కూడా యెషయా ప్రవక్త ప్రవచనాలు చాలా ఉన్నాయి. కీర్తనలు కూడా రాయబడి ఉన్నది. లాస్ట్ టైం అయ్య గారు చెప్పారు, ఆయన బుక్కలలో ఎముకల్లో ఒకటి కూడా విరగదు అని చెప్పి దావీదు ద్వారా రాయబడి ఉన్నది ముందుగానే. అంటే ఆయన మరణము జననము గురించి ప్రొఫెసీస్ దేవుడే రాసుకున్నాడు. అన్ని చరిత్ర, ఫ్యూచర్ అంతా జరగబోయేది పాస్ట్నే రాసేశాడు దేవుడు. అయితే ఇక్కడ మనము ఇప్పుడు కాస్త మనము క్రిస్మస్ పాయింట్కి వస్తాం. క్రిస్మస్ పాయింట్ అంటే ఇప్పుడు మీకా రాశాడు బెత్లెహేంలో పుట్టాల. నజరేతులో ఆమెకు ప్రధానమైంది గాబ్రియల్ దూత మరియమ్మకు కనబడ్డాడు. నువ్వు గర్భవతి అయితే పరిశుద్ధాత్మ వలన కుమారునికి అంటావు. ఇప్పుడు ఆమెకు 9 నెలలు, నిండు చూలాలు, నిండు గర్భవతి, హెవీలీ ప్రెగ్నెంట్. వాళ్ళు ఉన్నది ఎక్కడ? నజరేతులో. కానీ వాక్యం ఏం చెప్తుంది? ప్రొఫెసీ ఇతను ఎక్కడ పుట్టాలని రాయబడింది? బెత్లెహేము. నజరేతు నుండి బెత్లెహేముకు 90 మైళ్ళు. మైళ్ళు అంటున్నాను నేను, నాట్ కిలోమీటర్స్. కన్వర్ట్ చేసుకోండి మీరు. ఇంకా వాళ్ళు నజరేతులోనే ఉన్నారు. 9 నెలలు దాటింది. ఇప్పుడు అప్పుడు డెలివరీ కావచ్చు, కానీ దేవుని మాట నిరర్థకం కాదు. ప్రవచనము నెరవేరాలి. అప్పుడు సీజర్ అగస్తస్ అనే రోమా చక్రవర్తికి దేవుడు ఒక ఆలోచన పుట్టించిండు. ఏం ఆలోచన అంటే,
ప్రజాసంఖ్య రాయబడాలి, సెన్సెస్. కనుక ఆయన ఆర్డర్ జారీ చేశాడు చక్రవర్తి గారు, రోమా చక్రవర్తి అంటే అప్పుడు దేవునితో సమానం అనుకోండి. రోమా చక్రవర్తి ఏం ఆర్డర్ తీశాడో, ప్రతి ఒక్కరు వారి వారి వంశాల ప్రకారము వారి పుట్టిన నేటివ్ ప్లేస్లోకి వెళ్ళాలి, అక్కడ జనసంఖ్య రాయించాలి అనే వరకు యోసేపు గారు ఏ వంశంలో పుట్టారు? దావీదు వంశంలో. ఇక్కడ ఒక మాట చెప్పండి, యోసేపు మరియమ్మ గారు మీ దృష్టిలో గొప్పవారా బీదవారా? గొప్పవారా? ఎవరన్నారు గొప్పవారు? బైబిల్ పండితుడా? ఎట్లండి గొప్పవారు? మీకు తెలుసు, బహదూర్ షా జఫర్ అని మొఘల్ సామ్రాజ్యంలో ఆఖరి చక్రవర్తి అయ్యారు. బహదూర్ షా జఫర్, అతని తర్వాత ఇక రాజ్యం విరైపోయింది. ఆయన మునిమనవాడు ఓల్డ్ ఢిల్లీలో రిక్షా దొక్కుంటూ కాలకి గడిపేవాడు. మొఘల్ సామ్రాజ్యము, ద గ్రేట్ బాబర్, అక్బర్, ఔరంగజేబ్, దాని తర్వాత లాస్ట్ కింగ్ అంతా బహదూర్ షా జఫర్. కాంట్ సే నా తండ్రి తాతలు ముత్తాతలు అంతా నా మొఘల్ చక్రవర్తులు, నేను రిక్షాలో కూడా ఏంటండి అని. లైవ్లీహుడ్ లేదు భోజనానికి. యోసేపు సంగతి కూడా అట్లేదండి. దావీదు వంశోడే, దావీదు చక్రవర్తి కన్నుల కొద్ది బంగారం ఇచ్చాడండి యెరూషలేం టెంపుల్ కట్టినందుకు దావీదు. వీళ్ళ దగ్గర చిల్లి గవ్వలేదు. యేసుక్రీస్తుని తీసుకుని యెరూషలేం దేవాలయంపై బలి అర్పియాలంటే ఒక గొర్రె పిల్ల కొనే స్తోమత లేదు వీళ్ళకు. ఏమిచ్చారు అర్పణకు? పావురాల పిల్లలు ఇచ్చారు. అక్కడ రాయబడింది లేవియా కాండంలో, ఏమీ లేకపోతే వాడు బీదోడైపోతే పావురాలు ఇవ్వచ్చు అని చెప్పి రాయబడింది. గొప్పవారు ఎట్లయితారండి? పిల్లరా, ఇక్కడ ప్రజాసంఖ్య రాయబడేదని కైసర్ అగస్తు వలన ఆర్డర్ అయింది. ఇప్పుడు 90 మైళ్ళు పోవాలా. ఏ బైబిల్లో కానీ ఏ సువార్తలో కానీ ఎలా పోయాలనేది రాయబడలేదు. చాలా మంది అంటారు మరియమ్మను గాడి దెక్కించి తీసుకుపోయింది. ఓకే, పాసిబిలిటీ, మన స్పెక్యులేషన్. ఇట్ ట్రావెల్డ్ బై ఏ డౌంకీ. కానీ నిండు చూలాలు, అమ్మా చూలాలు 9వ నెలలో మీరు కాలు తీసి మంచం దిగి బయట కాలు పెట్టాలంటేనే జాగ్రత్త పడిపోయావు అని చెప్పేసి మీ ఆయన చాలా ఆందోళన తెలుసుకుంటాడు కదా, ఏమవుతుందో అని కదా. చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది 9వ నెలలో. కొంచెం అజాగ్రత్తగా ఉంటే అంతే సంగతిగా. 90 మైళ్ళు, దాదాపు 150 పైన కిలోమీటర్లు గాడి మీద. ఇప్పుడు పేదవారి అప్పుడు వాహనం అయినప్పుడు ఆ కాలంలో కొంచెం డబ్బులుంటే ఉంటే, అప్పటికి గుర్రాలు రాలే. గుర్రాలు ఎప్పుడు వచ్చాయి? ఇశ్రాయేలులో సొలొమోను కాలంలో గుర్రాలు వచ్చాయి. దావీదు కాలంలో కూడా గుర్రాలు లేవు, కంచరగాడులు మాత్రమే ఉన్నాయండి. కానీ అప్పుడు బీదవాని ప్రయాణ సాధనము, ఒకప్పుడు మనకంతా సైకిళ్ళు ఉండేవి. నేను సైకిల్లో మా అన్న నేను డబల్ సారీ పుట్టింది స్కూల్కి. సైకిళ్ళ మీద ప్రయాణం ఉంటుంది అప్పుడు మాకు. కానీ ఇప్పుడు పిల్లలు ఏం బండి అంటే బిఎండబ్ల్యూస్. సైకిల్ గతి లేదండి. మా నాయన సైకిల్ దొంగతనంగా బయటకు తీసుకపోతే వచ్చి, ఏదిరా నా సైకిల్ ఎవరు తీసుకున్నాడు అనుకుంటా, 2 వేసుకుంటే. ఎంత మార్పు అండి. 90 మైళ్ళు పోయిందండి మరియమ్మ తల్లి. ఆమెకు ఒక భరోసా ఉండే, నా కడుపులో ఉన్నది మామూలు వ్యక్తి కాదు, దేవుడు, ఆ దేవుడే చూసుకుంటాడని ఆ భరోసా మీద వాళ్ళు పోయారు అక్కడికి.
యెరూషలేము నుంచి బెత్లెహేముకు బయలుదేరి వెళ్ళారు. బయలుదేరి వెళ్తే చూడండి, అక్కడ సమీపించడాని తేజస్సులో అమరత్వంలో గల దేవుడు. అక్కడికి పోతే సత్రంలో స్థలం లేదండి. సత్రంలో, సత్రం అంటే ఏం చేస్తారు ఎవరికైనా తెలుసా మీకు? సత్రం హైదరాబాద్లో 3 సత్రాలు ఉన్నాయి. అప్పుడు నిజాం కాలంలో కట్టినాయి. దాన్ని సరాయ్ అంటారు. సరాయ్ ఒకటి నాంపల్లి స్టేషన్ ముందట ఉన్నది. దాన్ని ఇప్పుడు కన్వర్ట్ చేసి ఒక హోటల్గా చేశారు. అది మన సిఎస్ఐ చేస్తూ వాళ్ళు. ఒకటి కాచిగూడ రైల్వే స్టేషన్ పై ముందట ఉన్నది, ఒకటి సికింద్రాబాద్ స్టేషన్ ముందట ఉన్నది. అప్పుడు కట్టించారే గారు సరాయిలని. బీద వాళ్ళకి నిజాం గవర్నమెంట్ ఆ కాలంలో రాజు బీద వారికి లాడ్జింగ్ ఎఫర్ట్ చేయలేరు వాళ్ళు. వారికి సత్రాలు కట్టిస్తే ఆ సత్రాల్లో పోయి ఉండేవారు. ఇక్కడ మరియా యోసేపులు సత్రానికి వచ్చి ఆ సత్రం ఇన్ఛార్జ్ని అడిగారు, అయ్యా నా భార్య నిండు చూలాలు ఇప్పుడు అప్పుడు డెలివరీకి ఉంది, ఏదైనా కొంచెం ప్లేస్ ఇవ్వండి అంటే, రోజైనా ప్లేస్ లేదు తీసుకోలేదు, ఏదైనా చేయండి అంటే, అప్పుడు మరి ఎంత ఇది ఉన్నది, ఏది పశువుల కొట్టు ఉంది, ద స్టేబుల్ ఈస్ దేర్, విల్ యూ గో దేర్? ఎస్. దేవుడండి ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠము అన్న దేవుడికి మనుష్యుడు చోటు కల్పించలేదు భూమి మీద. నో వేకెన్సీ, గెట్ లాస్ట్. పాపం ప్రెగ్నెంట్ లేడీ, హెవీలీ ప్రెగ్నెంట్ లేడీ పోయి ఆ సత్రంలో పుట్టిన వాళ్ళు కానీ పశువుల పాకలో పుట్టిన వారు ఎవరైనా ఉన్నారా మన దగ్గర? ఉంటే వారికి దండ వేసి సన్మానం చేస్తారు. ఎనీ ఆఫ్ యూ born in a stable or in a inn, anybody is there? మనమంతా కార్పొరేట్ హాస్పిటల్ ప్రొడక్ట్స్. What a difference between we and the Lord Jesus Christ. చిన్న దగ్గు వచ్చి తుమ్మొస్తే మనం ఎక్కడికి వెళ్తాము? యశోద కార్పొరేట్ హాస్పిటల్. గాంధీకి పోము, ఉస్మానియాకు పోము. యేసు క్రీస్తు బీదవాడు రిక్తుడైపోయాడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. సర్వ సంపదలు ఆయన అన్ని వదిలిపెట్టాడు. ఒక దాసుని స్వరూపం. చదవండి ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ ఈ పద్య వాక్యం కదండి. 2వ అధ్యాయము 6వ వచనము, ఫిలిపియన్స్ 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. ఎంత రిక్తునిగా చేసుకుంటున్నాను, ఎంత తగ్గించుకున్నా అంటే శిలువ మరణం పొందునంతగా తగ్గించుకున్నాండి యేసుక్రీస్తు వారు. ఇంకేంటి కావాలి? ఏమన్నా కంపారిజనా ఆయనకు? మనం పిల్లారా, స్టేబుల్ అంటే మీకు తెలుసు అనుకుంటారు. స్టేబుల్ అంటే మీరు
ఇప్పుడు క్రిస్మస్ గ్రీటింగ్స్లో దాంట్లో దీంట్లో చూస్తుంటారు, ఏదో మంచిగా అనిపిస్తుంటుంది. అక్కడ మీరు పిల్లవాడు అక్కడ నవ్వుకుంటూ పక్కన ఉంటాడు, యూసెఫ్ నీట్ చూస్తుంటాడు, మరియమ్మ ఇటు పక్కన ఉంటుంది, గొర్రెలు మేకలు ఎట్లు. కానీ ఒరిజినల్ స్టేబుల్ ఎవరైనా చూస్తే తెలుస్తుంది అక్కడ. ఇట్ విల్ బి ఎ స్టింకింగ్ ప్లేస్. స్టేబుల్ పశువుల పాక ఎట్లుంటుంది? వినోద్ గారు ఇక్కడ రండి. పశువుల పాక అంటే మనం ఇక్కడ తెలంగాణ భాషలో బర్రెల దొడ్డి అంటాము. దొడ్డి దొడ్డి అంటే మరి ఇంకా వేరే అనుకోకండి, అలాగా బర్రెల దొడ్డి అంటారు తెలంగాణ మూడు భాష. ఏమగారు ఎంత గలీజ్ వాసన వస్తుందండి అక్కడ. ఏమమ్మా బర్రెలు కట్టిన చోటు ఎట్లుంటుంది అది? దోమలు అవి ఇవి వాసన. హైజీనిక్ ఉంటుందా అండి? అని అప్పుడే పుట్టాడండి యేసుక్రీస్తు ప్రభువు. స్వాడ్లింగ్ క్లాత్స్ అని రాయబడింది అక్కడ. ఆ బట్టల్లో చుట్టబడి ఉన్నాడు. ఎంత హైజీనిక్ ఉండాలా? పుట్టినప్పుడు చిన్న బిడ్డను ఎంత హైజీనిక్ పెడతామండి. మా చుట్టాలలో ఒక అమ్మాయికి కొడుకు గుట్ట చూడటానికి పోతే ముందైతే చెప్పులు బయట ఇప్పేసేయాలా, శానిటైజర్లు చేతుల మీద కొట్టి పంపిస్తున్నది లోపలికి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అండి, చిన్నపిల్లకి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇక్కడ ఏముందండి? పశువుల పాకలో యేసుక్రీస్తు వారు అప్పుడే పుట్టారు. గుల్లలు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. ఎవరు శానిటైజర్ కొట్టుకొని వచ్చారా? రాలే. అన్హైజీనిక్ ప్లేస్ ఈజ్ ఎ స్టేబుల్. అది ఆలోచించాలి కాస్త మనము. క్రిస్మస్ అనగానే యేసు పుట్టేటో ఒకరి క్రిస్మస్ అని సంతోషపడు కాదు. ఎన్ని బాధలకు వారు గురి అయినారు ఇక్కడ. హౌ మచ్ హార్డ్షిప్ దే వెంట్ త్రూ. అది మనం ఆలోచిస్తలేము. 90 మైళ్ళు నడిచొచ్చిందో మరి దేని మీద వచ్చిందో ఆ తల్లి తెలియదు మనకు. ఓకే, సత్రంలో స్థలం దొరకలేదు. అసలు దేవుడు ఎక్కడి వాడండి? సర్వోన్నతమైన స్థలంలో ఉండేవాడు దేవుడు. ఎక్కడ ఉండేవాడు? సర్వోన్నతమైన స్థలం నుండి వచ్చిండు. బైబిల్ చెప్తుంది. మనము సత్రంలో ఉండేవాళ్ళం. మనము ఆయన సర్వోన్నతమైన స్థలంలో ఉండేవాడు. ఇక్కడ సీన్ రివర్స్ అయిపోయింది. దేవుడు మన గురించి సర్వోన్నతమైన స్థలంలో స్థలం సిద్ధపరిచేటట్టు మనకు. బైబిల్ ఏమంటుంది? నీకు స్థలం సిద్ధపరిస్తే నేను పోతున్నాను అంటాడు దేవుడు. తను మాత్రము సత్రంలో స్థలము లేనందున పశువుల పాకలో ఉన్నాడు. నిన్ను నన్ను ఇక్కడికి తీసుకుపోతున్నాడు దేవుడు. సర్వోన్నతమైన స్థలానికి తీసుకుపోతున్నాడు. చూడండి దేవుని యొక్క ప్రేమ, మన మీద ఉన్న ప్రేమను కొంచెం గేస్ చేయండి మీరు. ట్రై టు అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ ద గాడ్. ఇది క్రిస్మస్ యొక్క పరమార్థం అండి. ఈ దేవుడు నిన్ను ఎక్కడికో తీసుకుపోతామని ప్లాన్ చేసుకుంటాడు. ఆయన మాత్రము సత్రంలో స్థలము లేనందున పశువుల పాకలో ఉన్నాడండి. ఎంత తగ్గించుకున్నా అండి తను తాను. ప్రియులారా, అసలు ఆయన అక్కడ ఉండాలి, మనం ఇక్కడ ఉండాలి. లెక్క ప్రకారం చూస్తే మనం సత్రంలో ఉండేవాళ్ళము, పశువుల పాకలో ఉండేవాళ్ళము. మన స్టాండర్డ్ అది. ఆయన స్టాండర్డ్ కదా. ఆయన ఏమి బీదవాడా అండి? ఆయన దేవుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. కొలస్సీ 2:3 ఇది చేస్తున్నాము. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. విన్నారా జలం గారు?
బుద్ధి జ్ఞానములో సర్వ సంపద సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవరి యందు? యేసుక్రీస్తు. యేసన్న గారు అయితే చక్కని పాట పాడండి. సర్వకృపానిధివి సంపదల ఘనివి, సర్వకృపానిధివి సంపదల ఘనివి, సకలము 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 చేయగల నీవైనా కన్నులెత్తి చూచెదా, కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా, కన్నులెత్తుదునా. హల్లెలూయా. సర్వ సంపదల ఘని అండి. ఘని ఘని అంటే తెలుసా మీకు? ఘని బొగ్గుల ఘని. కొత్తగూడెంలో గోదావరి ఖండంలో బొగ్గుల ఘని అంటారు దాన్ని. ఘని మైన్స్. సర్వ సంపదల ఘని అండి మన దేవుడు. ఆషామాషా దేవుడు కాదండి. పశువుల పాకలో ఉన్నాడు అని చెప్పేసి మీరు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. పిల్లరా, చివరి విషయంగా ఒక జ్ఞానుల గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను. 10 నిమిషాల టైం లేదు. జ్ఞానులు ఎంతమంది వచ్చారో అనేది బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. కానీ మనం పటాలలో ఫోటోలలో ఏం చూస్తామో, ముగ్గురు ఎక్కడ రాయబడింది, ఎక్కడ లేదు. Nowhere it is written that 3 Magi's came, 3 wise men came to see Jesus. అన్ని మన స్పెక్యులేషన్స్ బైబిల్లో అన్ని మనము. ఎందుకంటే ఒకరు బంగారము, ఒకరు బోలము, ఒకరు సాంబ్రాణి తెచ్చారు కనుక ముగ్గురండి. Nowhere it is written. చాలా రాంగ్ మోషన్. ముగ్గురు జ్ఞానులు వచ్చారని చెప్పి తూర్పు దేశం నుండి. అసలు తూర్పు దేశం అంటే వీరు వచ్చింది మాదీయ పారసీక దేశము నుంచి, అక్కడి నుంచి వచ్చారు. అంటే పర్షియా దేశము. పర్షియా అంటే ఇప్పటిది ఇరాన్ దేశం నుంచి అక్కడ వచ్చారు. వీరు ఖగోళ శాస్త్రజ్ఞులు. దే ఆర్ సైంటిస్ట్. వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ ఆల్ ఈక్వల్ టు ద కింగ్స్ ఉంటాయి ఆ కాలంలో. వెల్ ఎడ్యుకేటెడ్. వారు చుక్కను చూశారు. పెద్ద చుక్క కనబడ్డది. బుక్స్ తింటారు, చూశారు. ఇది ఎవరో ఒక మహారాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి ఎక్కడో పుట్టాడు అని చెప్పి బయలుదేరారండి. ఎంతమంది బయలుదేరారో తెలియదు. అయితే మీరు ఇరాన్ నుండి ఇస్రాయెల్ దేశము బెత్లెహేమ్కు రావాలంటే మీరు వయా ఇరాక్, వయా సిరియా, ఇరాక్ టు సిరియా, సిరియా టు లెబనాన్, లెబనాన్ టు గాజా, గాజా టు బెత్లెహేమ్. ఇస్రాయెల్ ఎంట్రీ కావాలి. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? వాళ్ళు పుర్రణలు వేసుకొని వచ్చేసారు అని చెప్పి అనిపిస్తుందా? దాదాపు ఇప్పటి లెక్క ప్రకారం ఇంటర్నెట్లో చూస్తే 2362 కిలోమీటర్లు ఫ్రమ్ ఇరాన్ టు ఇజ్రాయెల్ బై రోడ్. ఆ కాలంలో ప్రయాణ సాధనాలు ఏంటండి? ఇప్పుడు వీళ్ళు దేహాది వయస్సు ఉండడానికి వచ్చారు. ఉంటే సగటున రోజుకు 9 కిలోమీటర్లు వాక్ చేయగలుగుతుందండి. అది ఈ లెక్క ప్రకారం మీరు మ్యాథమెటిక్స్ ఏమైనా మంచి ఎక్స్పర్ట్స్ ఉంటే చెప్పండి. రోజుకు 9 గంటల ప్రకారం 2362 భాగించి విభజించి మీరు చెప్పండి ఎంత అవుతుంది ఎన్ని రోజులు. దాదాపు 2 సంవత్సరాలు పట్టినాయి వాళ్ళకు, జ్ఞానులకు.
చాలా మంది పశువుల పాకలో జ్ఞానులు చూపిస్తారు. జ్ఞానులు పశువుల పాకలో లేరు. యేసుక్రీస్తు అప్పటికి పెద్దగా అయిపోయాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము మీరు 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుంది, దే సా ద యంగ్ చైల్డ్, నాట్ ఇన్ఫాంట్. ఇంగ్లీష్ బైబిల్ చదవండి, మాథ్యూ చాప్టర్ 2:10. తెలుగులో చదవండి, ఇంగ్లీష్లో చదవండి. చాలా మందికి పశువుల పాకలో వచ్చాడు జ్ఞానులు అంటారు. కాదండి, తప్పు. వాళ్ళు పశువుల పాకలు రాలేదు. When they saw the star, they rejoiced with exceedingly great joy. And when they had come unto the house, they saw the young child with యంగ్ చైల్డ్ అండి. his mother. తెలుగు ట్రాన్స్లేషన్ లో శిశువు అని రాయబడింది, కానీ యంగ్ చైల్డ్ అంటే ఎవరో ఇగో ఆకాష్. ఈ వయసులో ఉంటాడు యేసుక్రీస్తు. నిజబాబు నువ్వు తెలుసా? నిలబడు, చూడండి ట్రాన్స్లేషన్ అట్లా తిరుగు, అట్లా ఈ వయసు. అక్కడ రాయబడి ఉంటుంది, చదవండి తెలుగులో. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, అక్కడ పాయింట్ నోటెడ్ యువర్ ఆనర్, ఇంటిలోనికి వచ్చి, నాట్ పశువుల పాకలోకి వచ్చి. గారు అది ఫాలో మీ. అర్థం కాకపోతే చేయొద్దండి, నేను మళ్ళీ చెప్తాను రెఫరెన్స్ చూపిస్తాను. పశువుల పాకకు రాలేదు వారు. ఎక్కడికి వచ్చారండి యోసిలా గారు? ఇంటిలోనికి వచ్చారు. అందుకే హేరోదు ఏం చేశాడు? 2 years and above చంపేయమన్నాడు పిల్లల్ని. 2 సంవత్సరాలు కొంచెం అటు ఇటు ఉన్న పిల్లలందరినీ చంపేయండి అన్నాడు. ఎందుకంటే అప్పుడు యేసుక్రీస్తు వారు నాటే లాలి లలబాయ్ కాదు. ఏంటి ఆయన అప్పటికి యంగ్ చైల్డ్. అయితే ఈ జ్ఞానులు మహాజ్ఞానులు కనుక వీళ్ళు అత్యానంద భరితులై ఏం చేశారట? వాళ్ళు ఆ చుక్కను ఇంటిలోకి వచ్చి ఆ చుక్కను పూజించారు. అదే ఉందండి లేదా? దాని అత్యానంద భరితులైన శిష్యుని చూసి అక్కడ ఇంకెవరున్నారు? మన స్పెక్యులేషన్ ప్రకారం చెప్పండి. తల్లి అయిన మరియా, తండ్రి అయిన యోసేపు కూడా ఉంటాడు. ఆయన ఎడిపోతాడు, ఆయనకి ఏం పని ఉంటుంది? దేశంగానే దేశంలో ఉన్నాడు యోసేపు గారు. మరియా గారి పక్కనే ఉండాలి కదా. ఏమన్నా అవి ఏవి అమృతను ఆపాలు గీపాలు చేసుకోవడం అంతే మొగతికి ఉండాలి కదండి. కానీ లోపలికి వచ్చి వారు తల్లి అయిన మరియకు యోసేపుకు మొక్కిరి. ఉందా? శిశువును చూసి ఎవరిని చూశారట? సాగిలపడి. మనకు ఇంకా మనము ఆచారాలలో దాంట్లో దీంట్లో ఇంకా మనము కొట్టుమిట్టు ఆడుతూ ఉంటాం. ఇంకా మనము ఒక పాస్టర్ గారి దగ్గరికి ఆయన పెళ్లి కార్డు తీసుకొని వచ్చారట. అయ్యగారు మీరు ఓకే అంటారో నాకు తెలుసు, అందుకే మీ పేరు ఇలా రాపిచ్చేసాను, మీరే జరిపియాలి పెళ్లి అని. తప్పకుండా బాబు అదంతా నువ్వు మా సంఘస్థునిగా తప్పకుండా జరిపిస్తారు. ఏది కాడేది అంటే కార్డు తీశారు. ఇది యెహోవా ఏర్పరచబడ్డ దినము, అందరూ ఇందులో ఉత్సహించి సంతోషించుడి అని పైన ఒక వాక్యం రాసింది. మాస్టర్ గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారమ్మా. దేవుని వాక్యం రాశారు. కిందకు చూస్తే వరుడి పేరు దగ్గర ఛీ వరుడు, కింద శ్రీలాసౌ. ఏంటండి ఇది? మాస్టర్ గారికి అర్థం కాలేదు. ఏంటి బాబు ఇది శ్రీలాసౌ ఏంటి, ఛీ ఏంటి అంటే? అయ్యారు ఇది ఛీ అంటే చిరంజీవి అన్నట్టు,
మరి చీలాసం ఏందండి? చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి. లక్ష్మీ సౌభాగ్యవతి అయిన సో అండ్ సో ఇచ్చి 4 గంటల సాయంత్రం 4 గంటల 50 నిమిషాల 22 సెకండ్లకు వివాహం జరప నిశ్చయమైంది పాస్టర్ సైమన్ గారి ద్వారా అని కార్డు పట్టుకొని వచ్చాడు. ఆయన పాస్టర్ గారు అడిగారు, వాట్ ఈస్ దిస్? 4:50 25 సెకండ్లకు అంటే ఏంటండి ఇది అని చెప్పి, అది ఎట్లా అంటే మా పంతులు గారు ఇచ్చారండి. మా పంతులు గారు ఇచ్చారు ముహూర్తం. మాకు మా ఫ్యామిలీ పంతులు ఉన్నారండి ఒక ఆయన. అని ఈయన అంటున్నాడు, ఫ్యామిలీ డాక్టరు చెప్తాం మనం, ఇక్కడ ఫ్యామిలీ పంతులు ఉన్నాడు. పంతులు అంటే ఇది వీళ్ళండి, పురోహితులు, పూజారులు. వాళ్ళ దగ్గరికి పోయి రాపించుకొచ్చాడు. ఆ పాస్టర్ అన్నాడు, అయ్యా మంచిదే కానీ నువ్వు ఒకటి మార్పు చెయ్యి. ఏంటి అంటే, ఇది యెహోవా ఏర్పరిచిన దినం అని మీద రాశావు, అది మార్చి ఇది పంతులు గారు ఏర్పరిచిన దినం అని చెప్పి రాయి అంటే ఆయన అన్నాడట, అలా లేదు కదండి బైబిల్లో. ఏంటండి ముహూర్తాలు మీరు చూడాలన్నా, ఇంకా చూడాలన్నా ముహూర్తాలు? ఏ రోజు మంచిది, ఏ రోజు మీకు ఇది? ఒకసారి 33 దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. ఈ ముహూర్తాలు చూసుకోళ్లకు ఇది ఒక చెప్పబెట్టు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము, పిల్లరా ముహూర్తాలు ఎన్నడూ చూడకూడదు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకము. అన్ని దినాలు మంచియే. 6 దినాలు ఆది కాండంలో దేవుడు గుడ్ 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 మంచిది 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 అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడ ఆయన ఈ దినం పాడు దినము, ఈ శనివారం శని ఉంటుంది అని చెప్పి ఎక్కడ చెప్పాడండి? అయ్యారు చూడండి ఏం రాయబడింది 33:5. రాజైన మనష్య గురించి చెప్తుంటాడు మోషే. 2 Chronicles 33:5-7. ఏంటండి ముహూర్తాలు దొరుకుతూనే కదా మీకు? వెతుకుతూనే ఉన్నారు. శ్రీరేఖ గారు మీరు పక్కన చూస్తూ మీకు కూడా ముహూర్తాలు చూస్తారా? తెలంగాణ చూడండి మంచి రోజు అంటడా అంటే చెప్పు. ఈ రెఫరెన్స్ చూపి తెలంగాణకి ఎవరు చూస్తారు ముహూర్తాలు? చిల్లంగితనం చేసేవాళ్ళు, మంత్రాలు చేసేవాళ్ళు. చదవండి. ఇశ్రాయేలు గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామము నిమిత్తం ఉంచుదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకున్నట్టుకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను కార్యపరిచిన దేశము నుండి ఇశ్రాయేలును నేను ఇక తొలగింపునని దావీదుతోను అతని కుమారుడైన సొలొమోనుతోను దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక ఆ మందిరమునందు మనుషే తాను చేయించిన చెక్కుడు విగ్రహమునకు నిలిపెను. ఈ ప్రకారము మనుషే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేసిన అన్యజనుల కంటేను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయను. యెహోవా మనుష్యకును అతని జనులకును వర్తమానాలు పంపినను వారు చెవియకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనుష్య తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనుకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని. అయితే ఇక్కడ ఒక్క నిమిషం మీరు ఉండండి. 19వ వచనంలో 4:19 ద్వితీయోపదేశ కాండము 4:19
సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశం సైన్యము చూచి మరులు కొలుపబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము కిందనున్న సమస్తము ప్రజల కొరకు పెట్టిన వాటిని నమస్కరించొద్దు, వాటిని పూజింపబడినట్లను పూజింపవద్దు. జాగ్రత్త పడండి. ఏమండి, ఆకాశ నక్షత్రాలతో ముహూర్తాలు చూస్తారండి. ఇది రేవతి నక్షత్రము, ఇది అరుంధతి నక్షత్రము, ఆ నక్షత్రము, ఇంకొక నక్షత్రము, అది నక్షత్రాలను సూర్య చంద్ర వీటిని పూజింపద్దు, నమస్కరించద్దండి వాటికి. చాలా మంది ఇట్లా లైట్ వేయంగానే సాయంత్రం పూట పులి చంద్రుడు కనబడతారు, దాన్ని ఏమంటారండి? క్రిసెంట్ మూన్, నీలవంక కనబడగానే అప్పుడు అంటుంటారు వృద్ధులు, జేబులకి 100 రూపాయలు ఉంటుంది చూస్తే ఆ నెలంతా పైసలే పైసలు పైసలే పైసలు పైసలే పైసలు. మూఢాచారాలు క్లియర్లీ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఆకాశం కింద నక్షత్రాలే కానీ సూర్య చంద్రులే కానీ వేటిని పూజింపవద్దండి. ఇక్కడ జ్ఞానులు కూడా వచ్చి ఎవరిని పూజించారు? ఈ లోకంలో పూజార్హనీయుడు, ఆరాధనకు యోగ్యుడు, మనమంతా ఆరాధించే యేసుక్రీస్తు తప్ప ఇంకా ఎవరు లేరు. హల్లెలూయా. అతను ఒక్కడే పూజకు యోగ్యుడు. ఈజ్ ద వర్తీ ఫర్ ద వర్షిప్, నోబడీ ఎల్స్. నాట్ ఈవెన్ మదర్ మేరీ ఆర్ జోసెఫ్. పూజింపకూడదు, వారిని నమస్కరింపకూడదు. ఇక్కడ బైబిల్ చెప్తుందండి, దే ఆర్ మ్యాగీ, దే ఆర్ బ్రెయిన్ పీపుల్ విత్ బ్రెయిన్. జ్ఞానులు కనుక వారు లోపలికి వచ్చి ఆయననే పూజించింది. స్టార్ను పూజించలే, మేరీని పూజించలే, యోసేపును పూజించలే. ఎవరిని పూజించారట? శిశువైన యేసుక్రీస్తు. శిశువు అంటారు కానీ అక్కడ యంగ్ చైల్డ్, ఆయనను పూజించారండి. దట్ ఈస్ ద రియల్ వర్షిప్. మనం తెలుసుకోవాలా ఎవరు ఆరాధనకు యోగ్యులు. మిగతా ఈ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవంతా దేవుడు మన గురించి పంచిపెట్టారట. పంచిపెట్టారంటే దేనికి? అనుభవించటానికి. ఇప్పుడు ఈ ఆరాధన అయిపోయింది, క్రిస్మస్ ఆరాధన అయిపోయింది, పోయేటప్పుడు మీ అందరికీ నేను ఒక ప్యాకెట్ ఇస్తాను. నేను అందులో 50,000 రూపీస్ ఇస్తాను అనుకోండి. ఎవరంటే ఎక్కడ చూస్తుందంటే ఇప్పుడు ఇస్తారా అన్నట్టు చూస్తారు. 50,000 తలా పంచిపెట్టిన అనుకోండి. మీరేమంటారు? అబ్బా చల్లగా బతకాలి ఆ కొడుకు, అందరికీ 50,000 రూపాయలు ఇచ్చాడండి, 100 ఏళ్ళు బతుకునాయనా నువ్వు అంటారా అమ్మా? పంచిపెట్టిన వాడిని మీరు ఆరాధించాలి. సూర్య చంద్ర నక్షత్రాలను ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉంది అక్కడ? సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశం కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకున్నట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. బహు జాగ్రత్త పడమంటున్నాడు దేవుడు. పిల్లరా వినండి, ఇది దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క దురాత్మ శక్తి, చీకటి శక్తిని పాతాళానికి త్రొక్కివేయ శక్తి గలది ప్రార్థన. నువ్వు మీ దైవజను తీసుకెళ్ళు, ఒక ఫంక్షన్కి తీసుకెళ్ళు. పంతుల దగ్గరికి ఎందుకు వెళ్తావు? నువ్వు ముహూర్తాలు ఎందుకు చూస్తావు? దైవజనుడు వచ్చి ప్రార్థన చేస్తే ఎటువంటి చీకటి శక్తి, ఎటువంటి దురాత్మ శక్తి ఇది పాతాళంలోనికి తొక్కబడుతుంది.
నువ్వు చెడ్డ రోజు అనుకునే రోజు నీకు భలే మంచి రోజులాగా అనిపిస్తుంది, ప్రసన్నమైన రోజు. అయినా కానీ మనలకు ఎట్లండి మా తండ్రి తాతలు చేశారు, మేము కూడా చేయాలి. ఈ మొహం తండ్రి తాతలు చేస్తే నువ్వు కూడా చేస్తావా? ఆ కాలం వేరు, అజ్ఞాన కాలం అది. నువ్వు వాక్యం తెలుసుకున్నావు ఇప్పుడు, అయినా నువ్వు ఇంకా నేను అదే దాంట్లోకి వెళ్తానంటే ఎట్లా? నువ్వు చెప్పారు అయ్యగారు, నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. నూనె వేసారంటే టూ అని ఉమ్మేస్తా అంటాడు దేవుడు. బైబిల్లో ఉన్నది అయ్యగారు. నువ్వు ముందే కంప్లీట్ అటానా ఉండు, ఆచారాలు మానసు చేసుకుంటా అటానా ఉండు, లేదా ఇటన్నా ఉండు. నువ్వు ఇటు కాకుండా అటు కాకుండా మధ్య రకంగా ఉంది ఇవన్నీ నేను చేస్తా అంటే నువ్వు ఉమ్మేస్తా అంటాడు దేవుడు. నోట్లకి వెళ్ళి ఒకసారి ఉమ్మేస్తే దాన్ని మళ్ళా మనం చూస్తామండి, ఇంత మంచి సెల్ఫీ తీసుకుంటా ఉమ్ములు చూడము మనం. మ్యాథ్తో కాంట్రాక్ట్ చూసినాక దాని అటు చూడము చూస్తామా విమా గారు? దేవుడు అదే అంటున్నాడు, నేను ఉమ్మేస్తా అంటే అర్థమైతే నేను చూడలేను. దేర్ యు ద ఎండ్ ఆఫ్ మ్యాటర్, దట్స్ ఆల్. అని నీకు పాస్టర్ ఇచ్చాను, నేను అన్ని ఇచ్చాను, మందిరం ఇచ్చాను, ఇంత ఇచ్చినాక కూడా నువ్వు ఇంకా ముహూర్తాలు చూసుకుంటా, నేను అది చూసుకుంటా, ఇది చేసుకుంటా, నక్షత్రాలను చూసుకుంటా, ఆ రాహుకాలంలో అది ఆడుతుంది, ఈ గడియ మంచిది కాదు, ఆ గడియ మంచిది కాదు. దట్ ఈస్ రాంగ్. పిల్లలా ఇప్పుడు జ్ఞానులు ఏం చేశారు? తను పెట్టెలు తెరిచి బంగారము, సాంబ్రాణి, గోధుము. బంగారం దేనికి సాదృశ్యం అంటారు? బంగారం ఎందుకు ఇచ్చారు? గోల్డ్ సింబలైజెస్ వాట్? బంగారం రాజరికం. మీకు తెలుసా, దీని తర్వాత ఆ హేరోదు భయంతోనే యోసేపు మరియమ్మ గారు 2 సంవత్సరాలు ఐగుప్తుకు వెళ్ళి పారిపోయారు. అక్కడ మరి ఖర్చులు ఎట్లా అయినాయో వాళ్ళకి అక్కడ ఐగుప్తు దేశం కానీ దేశంలో ఈ బంగారంతోనే వాళ్ళు అక్కడ బ్రతికారు. There is no money with Maria and Joseph. జ్ఞానులు ఇచ్చిన బంగారం, సాంబ్రాణి, గోధుమ వీటితోనే వాళ్ళు అక్కడ బ్రతికారు. అక్కడ అది మనం చేసుకోవాలి, మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి అట్లా. లేకపోతే పైసలు ఎక్కడయ్యే కదా, ఐగుప్తులపై 2 సంవత్సరాలు ఎట్లా ఉంటారు వాళ్ళు బంగారం లేకుండా? జ్ఞానులు ఇచ్చిన బంగారం అదే మనకి వచ్చింది వాళ్ళు. సాంబ్రాణి యాజకత్వానికి గుర్తు, ధూపము, సాంబ్రాణి పొగ దేవునికి అర్పించేవారు ఆ కాలంలో. సాంబ్రాణి దానికి గుర్తు. గోధుము, మిర్ర్ ఇంగ్లీష్లో MYRRH. ఇది గోధుమను, ఇది ఒక కెమికల్, ఇది చెట్టు బెర్ర నుంచి తీసిన ఇది ఒక కెమికల్ పదార్థము. దీనిని ఫరో రాజులు ఈజిప్టులో రాజు చనిపోతే గోధుమలో 70 రోజులు ఊరబెట్టేవారు. అప్పుడు ఊరిన శరీరాన్ని తీస్తే అది 4 కాదు 5,000 10,000 సంవత్సరాల వరకు చెట్టు చెదరకుండా ఉండేది. అది గోధుమ యొక్క ప్రత్యేకత. పిల్లల ఈ గోధుమ మనకు ఏం గుర్తు చేస్తుందంటే దేవుని యొక్క మరణమును, పునరుత్థానమును ఇది గుర్తు చేస్తుంది. దావీదు రాసిన కీర్తన 16:10లో రాయబడి ఉన్నది, నీవు నీ పరిశుద్ధుని నీవు ఉల్లుబట్టనీయవు. అపోస్తల కార్యములు 13:37లో, యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ 13:37లో పిల్లరా దావీదు చనిపోయి కుళ్ళుబట్టాడు.
దావీదు ఏం రాసింది ఇంగ్లీష్లో? దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన కుళ్ళిపోయినాడు దావీదు, కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. ఇది బోలం ఇచ్చినందుకు ఇది సాదృశ్యం అండి. 3 రోజులు సమాధిలో ఉన్నా కానీ దేవుడు కుళ్ళు పట్టలేదు. పిల్లరా, ఈ క్రిస్మస్ రోజు మనకు ఆ క్రిస్మస్ సంతోషం జీవితాంతం ఉండాలంటే ఒకటే మనం చేసే పని, నువ్వు క్రీస్తుని ఎరగక, నువ్వు క్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానించగా నువ్వు ఎంత పండుగ చేసుకున్నా ఆ పండుగ దండుగే. కొత్త బట్టలు కొట్టుకున్నా, సూటు బూట్ వేసుకున్నా, అన్లెస్ అంటిల్ యూ ఇన్వైట్ క్రైస్ట్ ఇన్ టు యువర్ హార్ట్, ఆ పండుగ కాదది. ఇన్ని పలహారాలు ఇంట్లో అవి ఇవి అరిసెలు గిరిసెలు గిరిజలు ఏమి చేసుకున్నా ప్రయోజనం లేదు. అన్లెస్ ఆన్లైన్లో వింటున్నా, ఫేస్బుక్లో వింటున్నా, వాట్సాప్లో వింటున్నా, ఏమైనా వాళ్ళారా మీరు ఈ క్రీస్తుని ఎరగక ఈ వాక్యం వింటుంటే క్రీస్తుని ఎరగని ముందు క్రీస్తుని మీ హృదయాల్లోనికి చేర్చుకొని ఆహ్వానించండి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తును నీలోనికి ఆహ్వానించుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ప్రభునందు విశ్వాసం ఇస్తావో, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. ఇది క్రిస్మస్ మెసేజ్. దేవుడు ఇంటికి వచ్చాడండి, ఆయన విశ్వాసం ఉంచుము. అప్పుడు రోమీలకు రాసిన పత్రిక 8:39 రాయబడింది, క్రీస్తు ప్రేమ నుండి నిన్నెవరూ విడదీయలేరు. Nobody can separate you from the love of Christ, provided you have to invite Jesus Christ into your heart. That is the Christmas message. Thank you very much. ప్రార్థించుకుందాము. కృపా కనికరం కలిగిన పరలోకమున్న గొప్ప తండ్రి, దేవా, ఈ పండుగ రోజు నాయన తండ్రి పలికిన మాటలు మా ప్రతి ఒక్క హృదయంలో నాయన తండ్రి తలపోసుకోవచ్చు. నిన్నే మా హృదయ గదిలోనికి మేము ఆహ్వానించి నాయన తండ్రి సంతోషభరితమైన ఈ క్రిస్మస్ను మేము జరుపుకునేలా మా హృదయ సింహాసనం పైన ఆచరణ కండి నాయన తండ్రి. అదే మాకు నిజమైన క్రిస్మస్. ఈ విషయాలు మాకు బోధించినందుకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ యేసు నామములో తండ్రి దేవుని అడిగి పెట్టుకుంటున్నాను మా పరమ తండ్రి.